నమస్తే స్టూడియో 4 న్యూస్ కు స్వాగతం. కాకినాడ మెడికల్ హోల్సేల్ అండ్ రిటైల్ షాప్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలను స్వీట్స్ పంపిణీతో ఘనంగా నిర్వహించారు. దేవాలయం వీధిలో యూనియన్ స్థూపం వద్ద జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ ప్రముఖ సామాజికవేత్త దోసర్లపూడి రమణ్ రాజు పాల్గొని ఎర్ర జెండా ఎగురవేశారు. సంఘం అధ్యక్షులు కోల ఎల్లారావు, ప్రధాన కార్యదర్శి పెద్దింశెట్టి వీర వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన మేడే వేడుకల్లో సంఘ ప్రతినిధులు పెద్దిరెడ్డి సత్యనారాయణ, వడ్డాది వెంకట సత్యరమణారావు, పోలవరపు అప్పలరాజు, రేగాని వెంకటేష్, పప్పు రాఘవేంద్రరావు, నాళం సుబ్రహ్మణ్యం, ఈ శ్రీనివాస్, జగ్గు మహంతి, బాబురావు, రాకేష్, నరేష్, సూర్యప్రకాష్, రాజేష్, సాయి కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమణ్ రాజ్ మాట్లాడుతూ శ్రామిక వర్గం లేకుండా ప్రపంచ గమనం, సమాజ ప్రగతి సాధ్యమా కాదన్నారు. బిఆర్ అంబేద్కర్ అందించిన భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటే కార్మిక చట్టాలు పటిష్టమవుతాయన్నారు. మే 13న ప్రతి కార్మికుడు సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నచ్చుకుంటే ఈవీఎం మెషిన్లో ఆఖరి బటన్గా ఉండే నోటాకు ఓటు వేయాలని సూచించారు. సంఘానికి కల్పించిన ప్రభుత్వ స్థలంలో నూతన భవన నిర్మాణం జరిపేందుకు కొత్త ప్రభుత్వాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఓటరు కూడా బాధ్యతగా, ప్రతి కార్మికుడు కూడా అత్యంత బాధ్యత వహించి తన ఓటు హక్కును వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది భారత రాజ్యాంగ పరిరక్షణకు ఎంతైనా అవసరం. పోటీ చేసేటువంటి అభ్యర్థుల్లో మనకు నచ్చిన వారు ఉంటే వారికి ఓటు వేయడం, మరి పోటీ చేసిన అభ్యర్థుల్లో మనకు నచ్చిన వారు ఎవరూ లేకపోతే ఈవీఎం మెషిన్లో ఉన్నటువంటి ఆఖరి బటన్ నోటాకి ఓటు వేయడం అనేటువంటిది కూడా సుప్రీంకోర్టు కల్పించినటువంటి హక్కు ద్వారాగా ఇది ఎన్నికల కమిషన్ మనకి ఇచ్చినటువంటిది. కాబట్టి ఓటు హక్కు వినియోగం అనేటువంటిది ప్రజాస్వామ్యానికి ప్రయోజనంగా భావించి కార్మికులందరూ కూడా ప్రగతి సాధించాలని కోరుకుంటూ మరి ఈ రోజున కాకినాడ హోల్సేల్ మెడికల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మరి జరుగుతున్నటువంటి యొక్క మేడే ఎర్ర జెండా రెపరెప కార్యక్రమం సందర్భంగా దేవాలయం వీధిలో గంజావారి వీధి జంక్షన్ వద్ద సమీకృతమై చేసినటువంటి కార్యక్రమాన్ని సందర్భంగా పురస్కరించుకుని ఈ యొక్క సంఘం అభ్యున్నతి కోసం మరి గత ప్రభుత్వం ఎక్కడైతే స్థలం కేటాయించిందో ఆ స్థలంలో నూతన భవన నిర్మాణానికి రాబోయేటువంటి పాలకులు, ప్రభుత్వము, జిల్లా కలెక్టర్ గారు పూర్తిగా సహకరించాలని, అదేవిధంగా ఈ యొక్క మెడికల్కి సంబంధించినటువంటి అగ్రగామిలో ఉన్నటువంటి కంపెనీల ద్వారా కూడా దీనికి విరాళాల సమీకరణ చేసి మరి ప్రగతి పదంలో రాబోయేటువంటి మేడే కార్యక్రమానికి అక్కడ పునాదులతో బిల్డింగ్ పైకి లేచేటువంటి వాతావరణంగా మనం అందరూ కూడా ముందుకు నడవాలని, నడిపించాలని, నడుస్తుందని, సాధిస్తుందని తెలియజేసుకుంటూ వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, కార్మిక వర్గ ఐక్యత.